నమస్తే. రష్మిక మండన నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుచుకుంటాం. అయితే ఈ గర్ల్ ఫ్రెండ్కి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తుంది. అయితే ఎవరా బాయ్ ఫ్రెండ్, ఏంటి ఆ సంగతులు ఇవాళ చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నేషనల్ క్రష్, నేషనల్ బ్యూటీ ఎవరంటే ఖచ్చితంగా రష్మిక మండన. ఖచ్చితంగా మన బాలయ్యే చెప్పాడు నేషనల్ క్రష్ అనుకుంటూ చాలాసార్లు చిలిపి కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. అదే ఇలాంటి సందర్భంలో అలాంటి నేషనల్ క్రష్కి తనకి బాయ్ ఫ్రెండ్ అంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే. సో మొత్తానికి ఎవరా గర్ల్ ఫ్రెండ్, ఎవరా బాయ్ ఫ్రెండ్, ఇంతకీ రష్మిక మండనకు సంబంధించి బాయ్ ఫ్రెండ్ ఎవరు? క్రష్ అనే మాటలోనే క్రష్ అనే మాట విన్నామంటే ఖచ్చితంగా క్రష్కి మంచి బాయ్ ఫ్రెండ్ అయితే ఉంటాడు కదా. బాయ్ ఫ్రెండ్ లేకుండా అయితే ఉండడు. సమ్ శెట్టి, ఒక శెట్టి ఆమెకి బాయ్ ఫ్రెండ్. ఇంతకీ రిషబ్ శెట్టా లేకపోతే ఇంకేమైనా శెట్టా? రిషబ్ శెట్టి అంటే కాంతార హీరో అండి. రక్షిత్ శెట్టి అంటేనేమో ఇంకో హీరో. ఈయన దీక్షిత్ శెట్టి. అచ్చా, మొత్తానికి శెట్టినే బాయ్ ఫ్రెండ్. శెట్టినే ఒక బాయ్ ఫ్రెండ్. శెట్టిని వదలడం లేదు. శెట్టి అనే దీక్షిత్ శెట్టి పేరు ఏంటంటే విక్రమ్. ఓకే, పాత్ర పేరు విక్రమ్. అంటే ఆ గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ఆవిడకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఆ బాయ్ ఫ్రెండ్ విక్కీ. అతను కాలేజీలో విరాట్ కోహ్లీ లాంటి వాడు అంట. క్రికెట్ టీంకి ఎలా అంటే విరాట్ కోహ్లీ ఎట్లాగో ఆ కాలేజీలో అట్లా అంట. అతను నవ్వి స్మైల్ చేస్తే మాత్రం అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారట, మొత్తం పడిపోతారట. ఆ విషయాన్ని రష్మికనే వాళ్ళ చెప్పింది. ఓకే, ఇది సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియో అనుకోవచ్చు. ఇట్లా అనుకుంటే మళ్ళీ రష్మికకి అసలు బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు. ఆ ప్రమాదం కూడా ఉంది. మొత్తానికి సినిమా పేరు గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ సంబంధించి పరిచయం చేస్తున్న బాయ్ ఫ్రెండ్ ఈరోజు శెట్టి, దీక్షిత్ శెట్టి. లేదు, ఎందుకంటే ఎక్కువ రష్మిక మండన్ అనుకునే మనకి ఖచ్చితంగా గుర్తొచ్చేది రిషబ్ శెట్టి లేదంటే ఈ శెట్టి, కానీ దీక్షిత్ శెట్టి గుర్తురాడు కాబట్టి ఈ పేరులో కొంత కన్ఫ్యూజన్ ఉంది. మొత్తానికి అంటే ఆ దీక్షిత్ శెట్టి అనే అతను తెలుగు తెరకు పరిచయం అయింది దియా అనే సినిమా, డబ్బింగ్ సినిమాతో పరిచయం అయ్యాడు. అతను బళ్ళారబ్బాయి అట. అతను తర్వాత మన సూర్యగాడి పాత్ర, దసరాలో నానితో పాటు చేసిన సూర్యగాడి పాత్ర ద్వారా అది అతనికి పేరు వచ్చింది కూడా. ఆ పాత్ర నానికి దాదాపు ఈక్వల్గా లీడ్ రోల్ అని చెప్పి అనుకోవచ్చు. ఆ అబ్బాయే ఈ దీక్షిత్ శెట్టి. అది సో మొత్తానికి సినిమాకి సంబంధించి డైరెక్షన్ కానీ లేకపోతే అంటే డైరెక్టర్గా చూసుకుంటే రాహుల్ రవీంద్రన్ అతను నటుడు. చీలాసవ్ అనే సినిమా, అది హిట్ అయింది ఆ సినిమా. ఆ తర్వాత అక్కడే నాగార్జునతో మన్మధుడు 2 అనే సినిమా చేశారు, అది ఫట్ అయింది. మళ్ళీ నటుడిగా ప్రయత్నాలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక డైరెక్షన్ ఛాన్స్ వచ్చి గీతా ఆర్ట్స్ బ్యానర్లో, తర్వాత ధీరజ్ మొగలినేని వీళ్ళు వేరే 2-3 బ్యానర్లు కలిపి సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన దీక్షిత్ శెట్టి పుట్టినరోజు కాబట్టి ఒక ప్రమోషనల్ వీడియో లాగా ఈ వీడియోని రిలీజ్ చేశారు. సో మొత్తానికి సినిమా అనగానే ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ స్టోరీలో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి వస్తుంది కాబట్టి ఎక్కువ లీడ్ రోల్ అంటే ఎక్కువ లేడీ ఓరియంటెడ్ రోల్ అనుకోవచ్చా ఈ మూవీ? ఎందుకంటే రష్మిక గర్ల్ ఫ్రెండ్ పెట్టారు కాబట్టి సో ఖచ్చితంగా లేడీ ఓరియంటెడ్ మూవీ కిందనే మనం అనుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్ అండ్ టైటిల్ ఉంది కాబట్టి గర్ల్ ఫ్రెండ్ అండ్ టైటిల్తో గతంలో ఒక సినిమా కూడా వచ్చింది, బాయ్ ఫ్రెండ్ అనే పేరుతో కూడా వచ్చింది. పూజా భట్ అనుకుంటా బహుశా. బాయ్ ఫ్రెండ్ అనే సినిమా వచ్చింది కానీ ఫ్లాప్ అయింది అది బాయ్ ఫ్రెండ్ సినిమా. గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా వచ్చింది కానీ అది నాగేశ్వర రెడ్డి అనుకుంటా, నాకు తెలిసి డైరెక్షన్ గుర్తులేదు. నాగేశ్వర రెడ్డి అనుకుంటున్నా, జి నాగేశ్వర రెడ్డి అనుకుంటా. ది గర్ల్ ఫ్రెండ్ అని ఈ సినిమా. ది గర్ల్ ఫ్రెండ్ అంటే ఖచ్చితంగా అమ్మాయి మీదే టైటిల్ పెట్టారు కాబట్టి అంటే కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనేది అర్థమవుతుంది. మరి ఆ కాలేజీలో మరి ఎప్పుడైనా అమ్మాయిలు ఏంటంటే అమ్మాయిలు వెధవల్ని ప్రేమిస్తారు అంటూ ఉంటారు కదా. ఎప్పుడైనా సరే లాస్ట్ బెంచ్ అబ్బాయిలు గాలిగా ఉండే కుర్రాళ్ళు గాలివాళ్ళని వాళ్ళని ప్రేమిస్తుంటారు. ఈ కుర్రాడు కూడా గాలివాడి దగ్గర ఉన్నట్టు వస్తుంటే, ఎందుకంటే అతను అగ్రెసివ్గా వీడియో ఉంది కాలేజీలో. మరి ఆ వీడియో ఉంది కాబట్టి అమ్మాయి పక్కన చక్కగా సౌమ్యంగా చెప్తుంటే మరి విక్కీ అనేవాడు కొద్దిగా చాలా అగ్రెసివ్గానే ఉన్నాడు. మరి ఆ అమ్మాయి కూడా ఒక విధవనే ప్రేమించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎందుకు అమ్మాయిలు ఎదలోకే పడతారు అన్నట్టు. సో ఆ లైన్ గుర్తొస్తుంటారా మన ఈ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించి? అంతేగా, మరి అమ్మాయిలు అందరూ వెధవలకి ఎందుకు పడతారు అనేది కాలేజీల్లో మళ్ళీ ఆ వెధవలందరూ మన మీద దాడి చేస్తారేమో. అంటే మేము లాస్ట్ బెంచ్లో కూర్చోవడం మేము చేసిన తప్ప నేను అని మీరు లాస్ట్ బెంచ్లో కూర్చోవని అంటూ ఉంటారు. ఇప్పుడు లాస్ట్ బెంచ్ మరి అమ్మాయిలు పడేదే అలాంటి వాళ్ళకి. బైకుల మీద విన్యాసాలు చేసేవాళ్ళు, కొంత రౌడీజం చేసేవాళ్ళు, బుద్ధిగా బొట్టెట్టుకి ముందు బెంచ్లో కూర్చున్నవాడు జోలికి ఏ అమ్మాయి పోదు. మరి ఏంటో మరి అమ్మాయిల నేచర్ తెలియదు కానీ ముందు బెంచ్లో కూర్చొని బొట్టు పెట్టి కూర్చున్నవాడు పనికిరాడు. లాస్ట్ బెంచే వాళ్ళే సమాజంలో పైకి వచ్చేవాళ్ళు కూడా ఈ లాస్ట్ బెంచే వాళ్ళే అని చెప్పి ఒక ఇది ఉంది. కాబట్టి లాస్ట్ బెంచ్ని తక్కువ తీసుకోకూడదు, తేలిగ్గా తీసుకోకూడదు కూడా. ఇంత మీరు లాస్ట్ బెంచా ఫస్ట్ బెంచ్? నేను మిడిల్ బెంచ్.
మిడిల్ బెంచ్. ఎందుకంటే నేను లాస్ట్ బెంచ్ కాదు, ఫస్ట్ బెంచ్ కాదు, నేను మధ్య మార్గంగా పోతూ ఉంటాను. మధ్య మార్గంగా పోయే వాళ్ళ జోలికి కూడా ఎవరు రారు. ఆడు హీ షీ ఇట్ అంటాం కదా, ఆడు హీ కాదు ఇటు షీ కాదు ఇట్టుగాడు అంటారు. నేను ఇట్టుగాడిని అనుకోవచ్చేమో అక్కడ. మధ్య పెంచేవాడు అంటే మరి మధ్య రకంగా ఉండేవాడు కదా. అయితే రష్మిక మండన్ వచ్చేసరికి ఈ మధ్య మోస్ట్ పాపులర్ మూవీస్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు. అటు పక్కన యానిమల్ కావచ్చు, ఇంకో పక్కన పుష్ప 1 మంచి హిట్ కొట్టింది, నేషనల్ అవార్డు కూడా కొట్టేసింది. దాని తర్వాత పుష్ప 2 కూడా రాబోతుంది. సో ఇంత పెద్ద పెద్ద సినిమాలు పెట్టుకొని ఇలాంటి చిన్న సినిమాలు, అంటే దీన్ని చిన్న సినిమా మీరు ఎందుకు అనుకుంటున్నారు? కొత్త హీరో సినిమా అనుకోవచ్చు. ఎందుకంటే సూర్య అతనికి మంచి బ్రేక్ చెప్పాలంటే. అతని పక్కన రష్మిక యాక్ట్ చేయడం అనేది, రష్మిక పక్కన అతనికి చోటు రావడం అనేది తనకి లక్ అనుకోవాలి, చెప్పాలి, లక్ అనుకోవాలి. కానీ అదే రష్మిక ఇంతంత పెద్ద పెద్ద పాత్రలు పెట్టుకున్న తర్వాత ఈ మూవీకి కనెక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా కంటెంట్ ఉందా అనుకోవచ్చా సినిమాలో? అంటే మరి కంటెంట్ అంటే ఆ దీక్షిత్ శెట్టిలో మరి ఏమి నచ్చిందో తెలియదు, మరి అందుకని ఆవిడ ఒప్పుకుంది. సో మొత్తానికి సినిమా పరంగా చూసుకుంటే షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనుకోవాలి? షూటింగ్ ప్రోగ్రెస్లో ఉంది, దీనికి సంబంధించి వర్క్ జరుగుతుంది అంతా. అంటే బ్యానర్ చిన్న బ్యానర్ కాదు, గీతా ఆర్ట్స్ బ్యానరు. వాళ్ళు ఆల్రెడీ గీత గోవింద్ మంచి మంచి సినిమాలు వాళ్ళు చేశారు. పైగా 2-3 బ్యానర్లు కలిపి చేస్తున్నాయి. అంటే చిన్న సినిమా అనుకోవడానికి లేదు. ఈ కథలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటనేది మరి వాడు తెలియాలి. తెలియకుండా రాహుల్ రవీంద్రన్ కూడా మళ్ళీ ఒక బ్రేక్ కోసం చూస్తున్నాడు. చీలాసవు మించి పెద్ద హిట్ ఇవ్వాలని తాపత్రయం అతనికి కూడా ఉంటుంది కాబట్టి అతను కసి మీదే సినిమా చేస్తున్నాడు. చూడాలి మరి. సో చూద్దాం సార్. మొత్తానికి గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి ఆల్ ద బెస్ట్ చెప్దాం అయితే. సో ఇదండి మొత్తానికి రష్మిక మండన తన బాయ్ ఫ్రెండ్ అయితే పరిచయం చేసింది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.